హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీ శేఖర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు? మేమైతే చాలా బాగున్నాము. అమ్మ వాళ్ళ ఊర్లో పోచమ్మ బోనాలకి వచ్చాము. వ్లాగ్ షేర్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. స్కిప్ చేయకుండా చూసే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పోచమ్మ బోనాలు చేసే ముందు ఫస్ట్ బొడ్రాయికి నీళ్లు పోయాలి. పోచమ్మ బోనాలనే కాదు, మన ఇంట్లో కానీ మన ఊర్లో ఏ పండుగ చేసుకున్నా ఫస్ట్ బొడ్రాయికి చేసిన తర్వాతనే మిగతా పండుగలు చేసుకోవాలి. పోచమ్మ బోనాలకి 2 days ముందు నుంచే ఫుల్ వర్షం అండి. చాలా హెవీగా ఉండే వర్షము. ఎలాగో వర్షం పడుతుంది కదా, ఇంకెందుకు బొడ్రాయికి వాటర్ పోయడం అని అనుకోవద్దు. మనం చేసే పద్ధతులు మరవకుండా ఎప్పటిలానే చేస్తుండాలి. ఊర్లో అయితే ఇలా అందరు కలిసి వెళ్తారు, చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం ఇలా వెళ్ళడం. ఇదే అండి అమ్మ వాళ్ళ ఊర్లో బొడ్రాయి. ఇలాంటి పండుగలు ఊర్లో అయితే చాలా బాగా చేస్తారు. అందరూ ఒకేసారి కలిసి వెళ్తారు కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. వీళ్ళందరూ మా వాళ్ళే, మా పిన్నులు అందరూ, ఇంకా నానమ్మ పిన్నులు అట్లా అవుతారు. ఏదైనా పండుగ వస్తే చాలు అందరూ మంచిగా కలిసిపోతారు. సమ్మక్క జాతరకైనా ఇలా ఊర్లో ఏవైనా పండుగలకి. బొడ్రాయి గ్రామ పంచాయతీ పక్కనే ఉంటుంది, ఊరికి మధ్యలో ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇల్లు బొడ్రాయి నుంచి దూరమే ఉంటుంది. అంత పెద్ద బిందె ఎత్తుకుని నడవడం అంటే కష్టమే, అయినా వీళ్ళు నడుచుకుంటూ వచ్చారు. బొడ్రాయికి నీళ్లు పోయడం అయితే అయిపోయింది. వర్షం మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చింది, కంటిన్యూస్గా పడుతూనే ఉంది వర్షము. ఇంటికైతే వచ్చేసాము. అమ్మ పోచమ్మకి బోనం వండుతుంది. బయట కట్టెల పొయ్యి మీద చేద్దామని అనుకుంది, కానీ వర్షం ఎక్కువైంది అనేసి గ్యాస్ పొయ్యి మీదే చేసేస్తుంది. అమ్మ ఎప్పటి నుంచో మట్టి కుండలోనే బోనం చేస్తుంది. చాలామంది మట్టి కుండలోనే చేస్తారు విలేజ్లో. కొందరు సిటీలో అయినా విలేజ్లో కూడా సర్వలలో వేస్తారు, కానీ కుండలోనే శ్రేష్టము. బోనం వండడం అయితే అయిపోయింది. బోనం పసుపేసి వండింది అమ్మ. మనము బోనాన్ని పుదించుకోవడం ఎలా అంటే పూతగంధంతో పుదించుకోవాలి. పూతగంధం ఏంటి అంటే పసుపు, బియ్యం పిండి, నీళ్లు కలిపి ఇలా కుండ చుట్టూ పెట్టేసుకోవాలి. మామూలుగా మనం ఇంట్లో గృహప్రవేశం కానీ పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు మనం పోచమ్మకు చేసినప్పుడు జతగా వేస్తారు. ఇలా ఊరంతా కలిసి వేస్తున్నారు కాబట్టి ఒకటే చేస్తారు. ఇలా కుండ చుట్టూ పూతగంధం పెట్టేసిన తర్వాత కుంకుమ బియ్యం పిండితో కలిపి ఇలా బొట్లు పెట్టాలి. కొందరు పసుపు కూడా పెడతారు. ఇలా నిండుగా పెట్టుకోవాలి, కుండకి గ్యాప్ ఉంచకుండా. బోనంకి ఇలా నిండుగా పుదించుకోవాలి. మా సైడ్ అయితే పుదించుకోవడము అంటారు. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా బోనం అయితే రెడీ అయిపోయింది. చాలా మంచిగా రెడీ చేసింది కదా అమ్మ. అలా పెద్ద బొట్లు పెట్టేసరికి చాలా మంచిగా అనిపిస్తుంది బోనము. ఊర్లో బోనాల పండుగ అయితే చాలా అంటే చాలా మంచిగా చేస్తారు. అండ్ ఊరంతా కలిసి ఒకటేసారి వెళ్తారు కాబట్టి చాలా హడావిడిగా ఉంటుంది. ఆ చప్పుల మధ్యలో బయళ్ళు వస్తారు, చాలా బాగుంటుంది. మళ్ళీ మన వెనకాల గల్లి వాళ్ళు వచ్చేసరికి మనం రెడీ అయి ఉండాలి. ఎందుకంటే బోనం ఎత్తుకొని గంటలు గంటలు వెయిట్ చేయాలంటే కూడా పాపం వాళ్ళకు కూడా కష్టమే కదా. మధ్యలో కూడా చాలా ప్లేసెస్లో ఆగుతూ వెళ్తూ ఉంటారు. సో అమ్మ వాళ్ళ ఊర్లో పోచమ్మ బోనాలు ఎప్పుడైనా సాయంత్రం పూటనే వేస్తారు. ఈసారి మాత్రం మార్నింగ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. సాయంత్రం చేస్తే వచ్చేసరికి నైట్ అయిపోతుంది, లేట్ అవుతుంది అనేసి మార్నింగ్ ప్లాన్ చేసుకున్నారు. మార్నింగ్ 11 to 12 కల్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, కానీ డే అంతా వర్షం పడడం వల్ల వాళ్ళ ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. మళ్ళీ అదే టైం ఈవినింగ్కే స్టార్ట్ చేశారు. సేమ్ మళ్ళా నైట్ అయింది వచ్చేసరికి.
ఫైనల్గా పోచమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. వర్షం చాలా ఎక్కువ పడడం వల్ల బురద అయిపోయింది. పాపం వాళ్ళకి తిరగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత బోనాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి పట్నం వేస్తారు. బయలులో పట్నం వేసిన తర్వాత కథ చెప్తారు. ఈ కథ అనేది ఎప్పుడు బోనాలు చేసినా కానీ మనం అంతగా వినకపోతుండే, వాళ్ళు చెప్తురు ఏదోటి అనుకునే వాళ్ళం. కానీ ఈసారి మాత్రం మంచిగా వినిపించింది. వర్షం పడడం వల్ల ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. అలా కొంచెం సైలెంట్గా ఉండడం వల్ల ఎక్కువ సౌండ్ వినిపించింది. పోచమ్మ తల్లిని చూపిద్దామని అనుకున్నాను, కానీ వర్షం పడడం వల్ల ఎక్కువ మంది జనాలు ఉండడం వల్ల చూపించడం అయితే కుదరలేదు. బోనాల బ్లాగ్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.